కార్తిక్ గారు, మరి కవితక్క ఇప్పుడు పార్టీ పెట్టబోతుంది సెపరేట్ గా అనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. మరి దీని గురించి ఏం చెప్తారు? అది తప్పు వ్యాఖ్యలు. అది తప్పు వ్యాఖ్యలు. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట జాగృతి పార్టీ. అది అంటే జాగృతి పార్టీని పెట్టబోతుందని చెప్తున్నారా మీరు? జాగృతి పార్టీ కాదమ్మా, అది ఒక కంచుకోట. బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట జాగృతి పార్టీ అని అంటున్నా. అది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొన్ననే చూసుకున్నట్లయితే మరి కవితక్క కేసీఆర్ గారికి వ్యతిరేకంగా లెటర్ రాయడం కూడా జరిగింది. ఇప్పుడేమో కేసీఆర్ గారి కోసము ధర్నాలు కూడా చేస్తుంది. ఇప్పుడు తల్లి కూతురికి చాలా ఉంటాయి, తండ్రి కూతురికి చాలా ఉంటాయి. అది ఏమైనా తప్పేముంది? ఆమె ఇబ్బంది కేసీఆర్ కి చెప్పుకుంది, అదేమైనా తప్ప? అంటే పర్సనల్ గా వెళ్ళి చెప్పుకోవచ్చు. పర్సనల్ గా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆమె యుఎస్ లో ఉండి లెటర్ రాసుకుంది. ఆమె పర్సనల్ గా వాట్సాప్ చేసుకొని మాట్లాడుకుర్రు. దానికి ఏం తప్పుందా? అది లీకేజ్ అయింది అంటే ఎక్కడి నుండి లీకేజ్ అయిందో తెలుస్తుంది. ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది కదా. కేటీఆర్ గారే మరి లీక్ చేశారు లెటర్ ని అని అంటున్నారు. అరే అన్న తమ్ముళ్ళు లీక్ ఎందుకు చేసుకుంటారమ్మా? ఇప్పుడు ఆమె రాష్ట్ర నాయకురాలు, ఆయన రాష్ట్ర లీడరు, హరీష్ అన్న రాష్ట్ర నాయకుడే. ఇప్పుడు దయ్యాలు వేదాలు అల్లించినట్టు ఎవరు లేరమ్మా. ఒకటి చెప్తున్నా, వీళ్ళ కుటుంబం గట్టి కుటుంబం. కేసీఆర్ ఉన్నంత వరకు ఏ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీయే కంచుకోట. తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాలకి, తెలంగాణ ప్రజలకు ఇదే కంచుకోట బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగకపోతే నోటీసులని ఎందుకు స్వీకరిస్తారు కేసీఆర్? అరే స్వీకరిస్తారంటే 11వ తారీఖు నోటీస్ కి వస్తా అన్నాడు కదా. 11వ తారీఖు కేసీఆర్ సార్ వస్తా అన్నాడు. ఎవరికైనా చెప్పిండా? రానని చెప్పిండా? ఎవరికైనా చెప్పలేడు కదా. 11వ తారీఖు నేను ఆ కోర్టుకైనా ఏడకైనా వస్తా అని చెప్తున్నా కదా. ఏడికైనా వస్తాం మేము. కేసీఆర్ గారి కుటుంబంలో 3 ముక్కలాట మొదలైంది అని అంటున్నారు. ఇది ఎంత? 3 ముక్కలాట 2 ముక్కలాట. ఇది పత్తలు కాదు ఆడేది. ఈ పత్తల ఆట కాదు ఇది. ఇది ఒక రాజకీయం. ఎవరు కూడా గుర్తుపెట్టుకొని కేసీఆర్ ఉన్నంత వరకు ఏ పార్టీ ఉండదు. అది మొన్న మరి గాంధీ భవన్ లో మధుయాష్కి గౌడ్ ఒక మాట అన్నారు, తెలంగాణకు పట్టిన పిశాచి కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పెద్ద పిశాచి. సెక్రటరేట్ ఎందుకు పోతలేడు? కేసీఆర్ కట్టినందుక? అంబేద్కర్ ఇది మన అందాల బామలకు చూపించడానికి. అరే అందాల బామలకు చూపెట్టిండు. ఎవరు కట్టిరని చూపెట్టిరు. అందాల బామలు కూడా అడిగిర్రు, హూ ఈస్ కేసీఆర్ అని అడిగిరు. చూపెట్టచ్చు కదా. కేసీఆర్ ని చూపెట్టడానికి ఏమైంది? భయం అవుతుందా? భయం కాదా? ఏదో సెక్రటరేట్ లా లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ లో ముచ్చట్లు కాదు. పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఎవరు ఉండాలి? పోలీస్ ఆఫీసర్లు ఉండాలి. పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఎవరు ఉండాలి? ముఖ్యమంత్రి కాదు. ముఖ్యమంత్రికి అంత పెద్ద సెక్రటరేట్ కట్టించిండు కేసీఆర్. దాంట్లో ఉండడానికి చేతనైతే లేదు. ఇక్కడ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని దగ్గరికి తెచ్చిండు. ఎందుకు చేయాలి? అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మరి కేసీఆర్ గారిది తప్పే లేదంట. అరే నోటీస్ ఇచ్చింది ఏముందమ్మా? ఇప్పుడు 33 జిల్లాలలో నీళ్ళు ఇస్తున్నాము, రైతులకు ఇస్తున్నాము. దాంట్లో ఉన్న చేపలకు కూడా బలం ఏంది? కేసీఆర్ నీళ్ళే. మరి ఇప్పటికైతే మరి కవితకి అయితే సపరేట్ పార్టీ పెడుతుంది అబద్ధము అని అంటున్నారు కదా. ప్రత్యేకంగా నూతన కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది. మీకు ఒకటి చెప్పాలా? కార్యాలయం అశోక్ నగర్ లో ఉండే ఇంతకు ముందు ఉంటే ఇంటి పక్కన ఖాళీగా ఉండే. అది ఉన్నది కాబట్టి అక్కడ పెట్టుకున్నారు. దానికి ఏం తప్పుందా? అది పెట్టుకుంటా కూడా తప్ప? అన్ని అలా చెప్పే చేయాలా? అంటే ఇప్పుడు కలహాలు మొదలైనప్పటి నుంచే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కలహాలు అవన్నీ ఏముండదు. తెలంగాణకి బాస్ ఎవరంటే కేసీఆర్ కూతురు ఎవరంటే కేటీఆర్, కూతురు కవితక్క తర్వాత కేటీఆర్ వస్తారు. అట్లా అంతా ఒకటే. ఈ దాంట్లో రాజకీయం చేసేది ఏం లేదు. బీజేపీలో ఉన్న నాయకులు మాట్లాడడానికి వాళ్ళకి నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడతారు. ఇటు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మనుషులు ఎట్లా ఉన్నారంటే, ఎవరు మన మిస్ వరల్డ్ వాళ్ళు వచ్చిర్రు, గుంపుగా ఒక ఆడ ఆమె నుంచి పెట్టి చేతులు పట్టుకుంటే అది కరెక్టేనా? అది చూడడానికి చేయడానికి రాదు. ఏమైనా ఫుటేజ్ తీయమంటే దానికి చేత కాదు. ఏమైనా అంటే పోలీస్ మొత్తం హ్యాండ్ ఓవర్ రేవంత్ రెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉన్నారు. హోంశాఖ మంత్రి కూడా ఆయన చేతిలోనే ఉంది, ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన చేతిలోనే ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన చేతిలోనే ఉంది. ఇంకేం కావాలి? తెలంగాణ రాష్ట్రాన్ని చెడగొట్టేసిరు. ఈ రోజు ఎందుకు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకి 2500 ఇస్తా అన్నారు. ఒక్కొక్క ఆడబిడ్డ గొంతు కాడకు పోయి మాట్లాడాలి. మాకు ఈ నెలది ఆ నెలది ఈ నెల ఇస్తారు. అంతే మధ్యలో ఆపుతారు. 4000 ఇస్తున్నాడు. ఒక్క 4000 లేవు. ఇంకొక నెల ఒక నెల గ్యాప్ చేస్తాం. ఈ నెలది ఆ నెలది ఈ నెల 2000.
16 పెన్షన్లు పెంచినా అన్నాడుగా పెంచిండు కదా, పెంచి వేస్తా 4000 అన్నాడు. ఒక్క రూపాయి ఇప్పటిదాకా వేయలే. మాకు ఇంద్రనగర్ లా మా అక్కయ్య 2 కాళ్ళు ఎరిగిపోయినాయి, ఫోటో తీసిపోయారు. అమ్మా ఇల్లు డబల్ లీడర్లే. అమ్మ, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతామ్మా. కేసీఆర్ ముసలోళ్ళకు పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నా అని చెప్పి అబద్ధం చెప్పి ఒక నిమిషం అబద్ధం చెప్పి మోసం చేసి డబ్బులన్నీ కేసీఆర్ తిన్నాడు కాబట్టి ముసలోళ్ళకు నేను న్యాయం చేస్తా అని చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి ఆయన వచ్చైనా 2000 చేసిండు, అది ఒక్కటి చేసిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్ని ఇస్తున్నా అన్నాడుగా. ఆయన అంతా మంచిగా చేసుకొని వచ్చిండు. ఇక్కడైతే ఇండ్లు లేవు, ఏం లేవు. డబల్ వాళ్ళే ఇస్తారు. పెద్దమ్మ గుడి ఇంద్రనగర్ డబల్ ఇల్లు. ఆయన సొంతం ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇస్తారు. లీడర్లు కదా వాళ్ళు, వాళ్ళకు అళ్ళకు అక్కలకు చెల్లెలకు వదిలకు అట్లా. మాకేమో మగ దిక్కు లేరు. మా అక్కకు చచ్చిపోయిన నేను లేమేమి ఇద్దరు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏం చెప్తుండే ఇస్తా. మీరేం చెప్తారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి మాకు ఇల్లు కావాలి, 4000 పింఛన్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి. మరి ఆయన పోయి కలవని పోయి ఇంట్లోకి వచ్చి కానీ అసలు ఫోటో దించి ఇల్లు కాదు కదా, పేరు కూడా రాలే, ఊసు కూడా రాలేదు. ఆయన మెసేజ్లు ఏం రాలేదా? మెసేజ్ రాలే, ఏం రాలే. కేసీఆర్ సార్ది మాత్రం నాకు ఎప్పుడో వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ సార్ది మాత్రం నాకు ఎప్పుడో వచ్చింది. మా మామయ్య చనిపోయినందుకు నేను ఊరు వెళ్ళింటి. అప్పుడు ఊరు వెళ్ళినాను, ఫోన్ ఎత్తలే. నేను మిస్సింగ్ అయిపోయినా. అది రాలేదు, మనకి రాలేదు. వచ్చినట్టే మేడం. ఇప్పుడు నాకు కేసీఆర్ సార్ది వచ్చింది. నాకు ఈయనది రాలే, ఈయన నాగేంద్ర రాలే. ఇది వచ్చింది నాకు, కానీ రాలేదు. నేను చేతికి అందుకోలేదు. వచ్చింది కానీ ఇంకా మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇంకా నాకు. నేను ఆ రోజు వాళ్ళు ఏమన్నారు మేడం? ఆ రోజు నేను ఇంట్లో ఉండింటే నేను ఆ రోజు ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళిపోయేదాన్ని. నేను పల్లెటూరికి పోయినుంటి. ఊర్లో చాలా దూరం మా అత్తగారి ఊరికి. మా మామయ్య చనిపోయినాడని పోయినా. అప్పుడు ఎన్నోసార్లు ఫోన్ చేసినారంట వాళ్ళు. ఎన్నోసార్లు ఫోన్ చేసినారు కానీ నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేయనందుకు నాకు ఇది మిస్ అయిపోయింది. అంటే ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా మేడం, నాకు వచ్చినట్టే. ఏం చెప్తారు ఇప్పుడు? నా కేసీఆర్ తోటి నాకు ఇల్లు వస్తుంది. ఆయన మీదే నమ్మకం. నాకు వీడితో రాదు, ఇదంతా రాదు, ఈ గడ్డమైనతో రాదు. కానీ మరి ప్రతి మహిళకు కూడా 2500 ఇస్తున్నాము అని చెప్తున్నారు. లేదు, ఏమి ఇస్తలేరు. భర్త చనిపోయిండు, నాకు 1 రూపాయి లేదు ఇంతవరకు. నా భర్త చనిపోయిండు. పోలీసులు కంప్లైంట్, ఏ పింఛన్ లేదు, రూపాయి లేదు నాకు ఇంతవరకు. ఏమి లేదు. ఏదో హోటల్లో పని చేసుకుంటా చూడు మేడం నేను. మరి ఎందుకు మీ ఏరియా వాళ్ళను లీడర్లను అడిగే ఉంటారు? అడిగినాం, ఎవరు చౌకీ ఎవరు అంతగా పట్టించుకోలేదు. వాళ్ళే నిలుపుకుంటారు. మాకు మాట్లాడుతుంటే అదేమి లేదు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వ పాలన ఎట్లుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన? మాకు కేసీఆరే కావాలా, మాకు కేసీఆరే కావాలి. మాకు ఆయన ఫస్ట్ కూడా ఆయననే గెలుస్తాడు అనుకున్నాం, కానీ ఆయన ఇట్లా అవుతాడు అని మేము అనుకోలే అసలు. ఆ ఊరు నుంచి వచ్చేసరికి ఆయన ఓడిపోయినట్టు వచ్చింది. ఇక్కడ చాలా ఏడ్చేసాం మేము. అయ్యో కేసీఆర్ ఉంటే ఎంతో మంచి జరుగు. నీళ్ళకు ప్రాబ్లం లేదు, కరెంటుకు ప్రాబ్లం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు, సార్ ఉన్నప్పుడు నీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీళ్ళ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం, అన్ని ప్రాబ్లమే ఇప్పుడు. ఈయన వచ్చినాక అన్ని ప్రాబ్లమే ఉన్నాయి. 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఎంచుకుంటారు అంటున్నారు. లేదు, మాకు కేసీఆరే కావాలి మేడం. మాకు కేసీఆర్ సార్కే మేము ఓటేసినాం. వచ్చి తిరిగి వచ్చేసరికి కేసీఆర్ సారే కావాలి. అప్పుడు కేసీఆర్ ఇల్లు పెట్టుకున్నాం మేడం. ఇల్లు పెట్టుకుంటే ఏమన్నా అంటే నాకు ఫోన్ చేసిండు మేడం. ఫోన్ చేస్తే అమ్మ నీ పేరు కమలా, నీ పేరు లైన్లో ఉంది అన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డు, మన పింఛన్ మరి మళ్ళీ అన్ని నువ్వు పెట్టిన పాము అన్ని తీసుకురండి అన్నారు. తీసుకుపోయేసినాం, అన్ని పిండి కొట్టుకొని తీసుకుపోయేసినాం. ఇల్లు చూపిమన్నారు. మా ఇల్లు చూసిండు, మా ఇల్లు చూశాడు.
నాకు కొడుకు లేరు, 3 బిడ్డలు. చిన్న బిడ్డ దగ్గర ఉంటా సార్, నాకు ఎవరు లేరు, కొడుకు లేరు, 3 అమ్మాయిలు. చిన్న అమ్మాయి దగ్గర ఉంటున్నా, నాకు ఇల్లు లేదు, వాకలేదు, నేను కట్టుకోలేక అమ్మాయి దగ్గర ఉంటున్నా సార్. నాకు అన్నీ వచ్చినాయి అంటున్నారు కదా, అన్నీ ఇచ్చేసిన. నాకు నా పేరు లైన్లో ఉంది, నీకు వచ్చిందని అన్నా కదా, అన్నీ తీసుకున్నారు. నాకు ఎవరు లేరు, మరి నాకు ఇంట్లో వచ్చేటంటే సరేమ్మా నీకు వచ్చేస్తాయి అన్నాడు. ఇల్లు చూస్తుంటే వెళ్ళిపోయాడు. మరి వచ్చిందా లేదు, మరి ఇంతవరకు లేదు. ఆ అమ్మలో కోరబడింది ఇంతే. మరి మేడం మాకు రేవంత్ రెడ్డి మందికి ఫోటో తీసుకుంటూ అంత మందికి ఇండ్లు ఇవ్వమని మేడం. కారం మెతుకులన్న తిని ఉంటాము. కాల్ చేయ అంటారు, ఎక్కడ పోతాం మేము? చెప్పండి, కాల్ చేయమంటారు, ఎక్కడ పోవాలి మేము? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.